Welcome back to my channel. This is me Bindu. Welcome to another episode in our channel. So thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది. This is my birthday vlog. I'm going to one new place today. Birthday and top of it ఈరోజు సండే కాబట్టి సో ఆ ప్లేస్ మీకు చూపిద్దాము అని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ ఐల్ షేర్ కపుల్ ఆఫ్ మై హ్యాపీ మూమెంట్స్ విత్ యూ గైస్ ఎండ్ ఆఫ్ ది వీడియో. ఇవాళ వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పేసి మైసూర్ దగ్గర, నాట్ ఎగ్జాక్ట్లీ మైసూర్, అది మండ్యా డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. ఈ ప్లేస్ని మీరు చాలాసార్లు చూసుంటుంటారు ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూడడము, వెళ్ళలేదు ఇప్పటివరకు, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ నియర్ ఫర్ అస్. సో బర్త్డే అండ్ ఏదో ఒకటి మనం చేయాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు కెఫేస్ లేదా లంచ్ డిన్నర్ అక్కడ మనీ స్పెండ్ చేయడం కన్నా I thought I can just explore some new place with that same money. So అందుకని చెప్పేసి I decided to go today. మోస్ట్లీ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఐ హర్డ్ ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ పోస్ట్ మాన్సూన్, అంటే వర్షాలు బాగా పడినాక బాగుంటాయి అని చూశాను. బట్ లెట్స్ సీ. ఇప్పుడు కూడా వాటర్ ప్రాపర్గానే ఉంది నేను వెళ్ళే ప్లేస్లో. సో బేసిక్గా దానికి ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉంది. అది ఆల్మోస్ట్ 70+ years వాటర్లో మునిగిపోయి ఉందన్నమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గూగుల్. సో అది ఆల్మోస్ట్ 12th century దాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ వన్ డ్యామ్ కన్స్ట్రక్షన్, కేఆర్ఎస్ డ్యామ్ ఉంటుంది కదా, సో ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల అది బ్యాక్ వాటర్స్ కిందకి వచ్చి టెంపుల్ అనేది సబ్మర్జ్ అయిపోయింది అనమాట అన్ని ఇయర్స్. సో ఆ టెంపుల్ని మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ దాన్ని బ్యాక్ ఇంతకుముందు ఉన్న దానిలాగా తీసుకొని రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఐ టేక్ యూ గైడ్స్ రైట్, ఆ టెంపుల్ చుట్టూ వాటరే ఉంటాయి. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పోస్ట్ మాన్సూన్ మనకు అన్ని వాటర్ కనిపించకపోవచ్చు, హవెవర్ వాటర్ అనేది ఉంటుంది. సో ఈ టెంపుల్ని బేసిక్గా ఫ్లోటింగ్ టెంపుల్ అని కూడా అంటారు. సో హిస్టరీ ఇంత బాగున్నప్పుడు మనం ఎట్లా మిస్ చేస్తాము? సో ఇవాళ మనం వెళ్ళబోయేది ఆ ప్లేస్కి. సో కీప్ వాచింగ్, బాగుంటుంది చూడ్డానికైతే. ఎస్పెషలీ అది సన్సెట్కి చాలా బాగుంటుందని విన్నా నేను, బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. So without any further delay, let's go. అయితే అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండే మేము వెళ్ళిన రోజు. ఇఫ్ యూ సీ ఫుల్ క్లౌడీ ఉండే, అసలు ఫుల్ ఇంకా వర్షం పడుతుందేమో అని భయమైంది, చూడగలుగుతామా లేదా ప్లేస్ అని. లక్కీగా అసలు ఒక్క డ్రాప్ కూడా పడలేదు మేము వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అయ్యేంతవరకు. బట్ లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్, అసలు ఎంత మీకు స్క్రీన్లో చూపిస్తూ ఉంటే అంత తెలుస్తుందో లేదో నాకు తెలీదు. బట్ ఒరిజినల్గా అక్కడ చూడ్డానికైతే చుట్టూ పంట పొలాలు, టాప్ ఆఫ్ ఇట్ ఆ క్లైమేట్, అసలు అదేదో మూవీ సీన్ లాగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే. అండ్ ఈ కెనాల్ ఇలా సైడ్కి మనకి వాటర్ లేకపోయినా కానీ ఆ వైబే చాలా డిఫరెంట్ అనిపించింది. సో అది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో చూస్తుండగానే జస్ట్ హార్డ్లీ 3 hours జర్నీ అంతే కదా. సో రీచ్ అయిపోయాము టెంపుల్కి అయితే. సో దిస్ ఈస్ ది ఎంట్రన్స్.
ఇదే ఆ కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ అని చెప్పాను కదా! సో, దిస్ ఈస్ ద వన్. మనకి బాగా వాటర్ ఉన్నప్పుడు అంటే మాన్సూన్ సీజన్‌లో ఇప్పుడు మీకు ఆ గ్రీనరీ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్‌గా వాటర్‌తో ఫిల్ అయిపోయి ఉంటాయి. అంటే యూ కెన్ ఇమాజిన్ అసలు ఆ వ్యూ ఎలా ఉంటది అని. సో, ప్రస్తుతానికి వాటర్ లేకపోయినా కూడా ఇంకా చాలా బాగుండే చూడ్డానికైతే అసలు. అంటే అక్కడ ఒరిజినల్‌గా విత్ ఎ వెరీ ప్లెజెంట్ వెదర్, ఆ గ్రీనరీ, ఆ వాటర్. కానీ అంటే ఇదొక డిఫరెంట్ వైబ్. పోస్ట్ మాన్సూన్ మళ్ళీ వద్దాము. మీకు ఇది చూపించడానికైనా నేను ఖచ్చితంగా వచ్చి చూపిస్తాను మీకు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ అని చెప్పి. సో, ఇక్కడికి వచ్చేసి ఇంకా బయట ఇలా మనకి ఫుట్‌వేర్ స్టాండ్ ఉంటుంది. సో, మనం అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళి మీకు అక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! అదే మెయిన్ టెంపుల్ పెద్దదిగా. ఇక్కడ నుంచి నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూసేసి కెమెరా నాట్ అలౌడ్ అని అన్నారు. కాకపోతే మొబైల్ ఫోన్ అలౌడ్ అని అన్నారు. అది ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో, అక్కడి నుంచి ఇంకా టెంపుల్ అంతా చూసుకొని లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసామనమాట దర్శనం అయ్యాక. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇఫ్ యూ సీ. రైట్ సైడ్‌లో గూడా మనకంతా వాటరే కనిపిస్తుంది. నేను అది క్లోజప్‌గా మీకు తీసుకొనెళ్ళి చూపిస్తాను. బట్ లుక్ ఎట్ ద వ్యూ గైస్, అసలు అది మాటల్లో వర్ణించడానికి లేదు. అంత బాగుండే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. డెఫినిట్‌గా ఐల్ ట్రై టు కమ్ బ్యాక్. మీరు కూడా వీలవుతే ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ టు బెంగుళూరు ఎనీ టైమ్ లేదా మీరు బెంగుళూరులోనే ఉంటే డూ ట్రై టు విజిట్ దిస్ టెంపుల్. అసలు మీకు కూడా చాలా బాగా నచ్చుతది. కాకపోతే నాకు అనిపించింది ఇది చాలా ఓపెన్ ల్యాండ్ కాబట్టి మనకి వెదర్ ప్రాపర్‌గా ఉన్నప్పుడే ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతాము. లేదు అంటే ఇట్లా సన్నీ వెదర్ అది ఉంటే కొంచెం ఎండ ఎక్కువనే ఉంటదనిపిస్తుంది. బికాజ్ వాటర్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి ఆ హ్యూమిడిటీ అనేది ఉంటది. సో, ఇక్కడే కాసేపు ఇంకా రిలాక్స్ అయ్యి ఇఫ్ యూ సీ ఇది మనకి హంపీలో చారియట్ ఉంటుంది కదా! సో, అదే రెప్లికాని ఇక్కడ వాళ్ళు రీసెంట్‌గా బిల్డ్ చేశారనమాట. సో, అది కూడా చాలా బాగుండే. కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని నేను ఇంకా కాసేపు రిలాక్స్ అయిపోయాను అక్కడే కూర్చొని. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము కాస్త క్లిప్పింగ్స్ తీసుకుందాము, ఫోటోస్ తీసుకుందామని ఇక్కడికొచ్చాను. సీ దిస్ గైస్, ఓహ్ మై గాడ్! This music on yellowtunes.net. This music on దర్శనం అయిపోయింది. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు దట్ బ్యాక్ వాటర్స్. మీకు ఇందాక గమనిస్తే రేలింగ్స్ ఉంటాయి కదా! అటువైపు కార్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ వెరీ నియర్ బై. వచ్చేటప్పుడే చూసినాము ఎలా వెళ్ళాలి అనేది. సో, వి ఆర్ గోయింగ్ దేర్. ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది. సో, వ్యూ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. టెంపుల్ వైజ్‌గా ఇట్ ఈస్ గుడ్. బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. అంటే లోపటైతే యాజ్ యూజువల్‌గా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. జనరల్‌గా అన్ని టెంపుల్స్‌లో ఉన్నట్టుగానే ఉంది రూల్. సో, మనకి హైదరాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటది కదా! సో, సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ గూడా. అంటే ప్రతీదీ లైక్ శ్రీరాముడు, శ్రీకృష్ణ, అష్టలక్ష్ములవి అండ్ ఏంటిది ఇంకేంది నవగ్రహాలవి అట్లా చాలా ఒక 50 వరకేమో ఉన్నాయనుకుంటా ఆల్మోస్ట్. అట్లా ఉండే అండ్ వెరీ అంటే సింపుల్ ఆర్కిటెక్చర్. లోపట మనకి సేమ్ ఎలా ఉంటుందంటే కొంచెము 1000 పిల్లర్ టెంపుల్ది ఎలా ఉంటుంది లోపట ఆ మోడల్ కనిపించింది నాకు లోపల చూడడానికి. బట్ స్ట్రిక్ట్గా ఫోన్స్ అలౌడే, కాకపోతే మనకు ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సో, అందుకే లోపల తీయలేదు. బయట మీకు ఇప్పుడు చూపించినట్టుగానే ఇట్స్ వెరీ ప్లెజెంట్. బట్ మై రికమెండేషన్ ఇస్ కమ్ ఆన్ వీక్ డే బికాస్ మీరు వీడియోలో గమనించుంటే లాడ్ ఆఫ్ క్రౌడ్. సో, మీకు వచ్చినా అంటే మీకు అంత ప్లెజెంట్గా మీకు అనిపించకపోవచ్చు. సో, నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు వీక్ డే వద్దామని ఇప్పుడే అనుకుంటున్నాము. అగైన్ వీ విల్ కమ్ బ్యాక్ హియర్ పోస్ట్ మాన్సూన్. మోస్ట్లీ సెప్టెంబర్లో అట్లా మీకు అదంతా వాటర్ నిండిపోయి ఉంటుంది. సో, దట్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్యూ టు ఎంజాయ్. సో, రైట్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బ్యాక్ వాటర్స్. ఇక్కడే లెట్ మీ షో యూ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కార్స్కి లెఫ్ట్ తిరిగితేనే మనకు అక్కడ లోపల కార్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆయన చూడు వైజాగ్.
ఫుల్ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. హోటల్స్ కూడా ఉన్నాయి బయటికి రాగానే. బాబోయ్ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never అటువైపు సన్సెట్ వ్యూ అంత బాగాలేదని చెప్పి మళ్ళీ కార్ తీసుకొని ఇటువైపు వచ్చామన్నమాట. సో దట్ ఇక్కడ కొన్ని రాక్స్ ఉండే కూర్చోడానికి. ఆల్రెడీ చాలామంది అక్కడ కూర్చొని చక్కగా చిల్ అవుతున్నారు. సరే మనం కూడా అక్కడ వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదామని ఇటు సైడ్ వ్యూ ఎంజాయ్ చేద్దామనేసి ఇటు వచ్చాను. లుక్ ఎట్ దట్ సన్సెట్ గైస్. అసలు కెమెరా ఐ థింక్ హార్డ్లీ ఒక 10% ఏమో క్యాప్చర్ చేసింది అనిపిస్తుంది. ఒరిజినల్గా చూడ్డానికి అది ఎంత బాగుందో ఈ వ్యూ అయితే. అసలు అట్లా పీస్ఫుల్గా చాలా కామ్ వెదర్. జస్ట్ మనకు ఆ నీళ్ళ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది విత్ ద సన్సెట్. అసలు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఇట్లాంటి ప్లేస్లో ఒక దగ్గర కూర్చున్నప్పుడు హాయిగా ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్. మీకు వీలవుతే ఏదన్నా జస్ట్ 1 డే ట్రిప్పే కాబట్టి హాయిగా మీరు వచ్చి వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ టైమ్ టు లీవ్. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ లక్కీగా వర్షం లేదు ఈరోజు. బట్ అసలు బ్యాక్గ్రౌండ్లో స్కై ఎంత డార్క్ బ్లూ ఉంది. అసలు మనకి బెంగళూరులో ఇంత దగ్గరగా ఇలాంటి ప్లేస్ ఉండడం అనేది రియల్లీ లక్కీ. బికాజ్ క్రౌడ్ కూడా అంత లేరు. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఇన్ ద ఈవినింగ్స్. మార్నింగ్స్ ఎలా ఉంటాయో మరి నాట్ ష్యూర్. ఓకే, ఇట్స్ టైమ్ టు సే బై బై టు KRS backwaters.
రోజు మిడ్ నైట్ సెలబ్రేషన్స్ మా హస్బెండ్ చేశారు. కంప్లీట్ డెకార్ అదంతా కూడా హీ ఓన్లీ డిడ్ ఇట్. నన్ను సర్ప్రైజ్ చేయడానికి. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఏం లేదు, నేను హాల్లో పడుకొని ఉంటే హీ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ రూమ్. సో ఆల్మోస్ట్ నేను అంటే పడుకున్నాను, ఎంత 12 అవుతుంది, మీరు అది క్లాక్లో చూసుంటే. సో ఫుల్ నిద్రలో ఉండే ఇంకా హీ ఓన్లీ డెకరేటెడ్, హీ ఓన్లీ టుక్ ఆల్ దీస్ వీడియోస్ ఫర్ మీ, బికాజ్ నేను వ్లాగ్ చేస్తా కదా, సో దానికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో నీకు అని చెప్పి నన్ను లేపకుండా హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అ స్వీట్ గెస్చర్ ఐ వుడ్ సే. సో అంటే ఎప్పుడు కూడా ఇలాగే హీ విల్ బీ మై కాన్స్టెంట్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ నన్ను లేపినాడు, ఇంకా 12 అవుతుంది లేవు అని చెప్పి. అదే నిద్ర ముఖంతో వస్తున్నాను నేను. సో ఇక్కడ వద్దు నేను లోపల నుంచి వెళ్ళి తీస్తాను వీడియో అని చెప్పి మళ్ళీ నన్ను ఆపి హీ వెంట్ ఇన్సైడ్ అండ్ హీస్ టేకింగ్ ద వీడియో జస్ట్ ఫర్ మై యూట్యూబ్ పర్పస్ అని చెప్పి. సో ఇక్కడ దట్ ఈస్ వెన్ ఐ సా వాట్ హీ హడ్ డెకరేటెడ్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, మీకు నచ్చిందా డెకార్? సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, జస్ట్ బికాజ్ యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి హీఈస్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. పెళ్ళైనప్పటి నుంచి కూడా దిస్ ఈస్ హౌ జనరలీ హీ షో హిస్ లవ్. సో నథింగ్ సర్ప్రైజ్ మీ, అంటే దిస్ ఈస్ వాట్ హీ ఈస్. సో హీ డోంట్ షై అవే in making these things and making me feel special. So in case me loved ones he would, if you want to show your love, I think this is the sign. So ఇక్కడ నాకు డెకార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇఫ్ యూ సీ అక్కడ కబోర్డ్స్ మీద ఏం పెట్టినాను అని చెప్పేసి, అండ్ హీ ఆర్డర్డ్ మై ఫేవరెట్ మ్యాంగో కేక్. జనరల్గా నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టము. సో ఆ డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకొని మరి హీ డిడ్ దట్, విచ్ ఐ రియల్లీ లవ్ ఇన్ హిమ్. అండ్ లుక్ ఎట్ దిస్, నాకు ఫేవరెట్ మ్యాంగో. అసలు అదే థీమ్లో తీసుకొని వచ్చినాడు కేక్ని. ఇక్కడ మేక్ ఏ విష్ అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ విషింగ్ లైక్ వాట్ ఐ వాంట్ ఫర్ మై ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి. ఐ హోప్ అంటే ఇది ఏదో మీకు ఏదో ఇన్ఫర్మేషన్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఐమ్ షేరింగ్ మై లిటిల్ హ్యాపీ మూమెంట్స్ విత్ యూ గైస్. And this is my first birthday as a content creator, and which is extra special ante naakaithe. Happy birthday to you. Gift already I know because మీరు షార్ట్స్లో చూసే ఉంటారు కదా. కానీ ఇవ్వాలి కదా అఫీషియల్గా, అది మర్చిపోయినాడు. కొనిచ్చినా కదా నేను అని అంటున్నాడు. Thank you so much. This is my birthday gift. In case if you missed to see in the shorts, Mangathrailo I took the pearl set. అంటే నా సెలెక్షన్, నాకు తెలిసి ఇది సర్ప్రైజ్ కాదు, కాకపోతే మీరు చూడలేదు కదా, సో అందుకని స్పెషల్గా మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో డెఫినెట్గా మీకు ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ ట్రై టు గో విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు చాలా మెమరబుల్గా అనిపిస్తుంది, అండ్ విచ్ ఇస్ వెరీ నియర్ బై బెంగళూరుకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు బాయ్.